సార్ ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇంత మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ప్రజలు చేస్తారన్నటువంటి జనం వస్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఇవాళ ఒక పండుగ వాతావరణంలో కడపలో మహానాడు అత్యద్భుతంగా ప్రారంభమైంది. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రతి మహానాడులో కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవల్ని ఎప్పుడు ఎక్కడ ప్రజల ఆపదలో ఉన్నా కూడా తన సేవలను అందిస్తూ ఉంటుంది. అది కోవిడ్ సమయంలో కానివ్వండి, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకృతి ముందు చేరుకునేది ఎన్టీఆర్ ట్రస్ట్ నారాయణ సారథ్యంలో అత్యద్భుతంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మహానాడులో కూడా మీరు చూసినట్లయితే ఏర్పాట్లన్నీ కూడా అత్యద్భుతంగా అన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మహానాడును ఒక మహానాడుగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి వాళ్ళ రథసారథిగా రాష్ట్రం నలుమూలలా కూడా ఈ స్వచ్ఛతని పెంపొందించే విధంగా వారు చర్యలు చేపట్టడంతో వారి స్ఫూర్తితో వాళ్ళ మహానాడుని కూడా స్వచ్ఛ మహానాడుగా శానిటేషన్ పరంగా, హైజీన్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్వచ్ఛ మహానాడు కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3 రోజుల పాటు కూడా అన్ని రకాలుగా మరి ఒక ఉత్సవం, గత సంవత్సరం ప్రజలు ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి మ్యాండేట్, ఆ తర్వాత మరి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరింది ఇక్కడే. అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇవాళ రేపు ప్రతినిధుల సభ జరగబోతోంది. ఉంది 3వ రోజు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభా కార్యక్రమం కూడా జరగబోతోంది. రాయలసీమ ప్రాంత వాసులు ఇవాళ ఈ మహానాడు వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా రాయలసీమ అభివృద్ధికి నిజంగా పాటుపడింది తెలుగుదేశం పార్టీ. రాయలసీమను బాగు చేసింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ వేదికపై నుంచి కూడా గతంలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాం, భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నాం అన్న అంశాలు కూడా మాట్లాడబోతున్నాం. నారా లోకేష్ గారు కూడా అనేక తీర్మానాలని ఆయన స్వయంగా అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని పెద్దలందరి సూచనలు తీసుకుని మరి నూతనంగా ఒక 6 సిద్ధాంతాలు, 6 కమాండ్మెంట్స్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ దిశగా అడుగులు వేయాలన్న దాని మీద నారా లోకేష్ గారు కూడా వాళ్ళ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇటువంటి అనేక ప్రత్యేకతలు ఈ మహానాడులో ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇవాళ రావటం నిజంగా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. లోకేష్ గారి మార్క్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈ మహానాడులో పెద్ద ఎత్తున ఆయన మార్క్ కనపడబోతున్నారు. లోకేష్ గారి మార్కు ప్రతి కార్యక్రమంలో ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఇవాళ పార్టీలో అనేక కార్యక్రమాలు తన భుజస్కంధాల మీద తీసుకుని ఆయన నిర్వహిస్తున్నారు. అందుకనే లోకేష్ గారికి ఇంకా ఒక మంచి పదోన్నతి దక్కాలి, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని లోకేష్ గారికి ఇంకా మరిన్ని బాధ్యతలు పార్టీలో కట్టబెట్టాలని చెప్పి ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు. ఆ రకమైనటువంటి మంచి వార్త కూడా వినాలని ఆశపడుతున్నాం. అయితే ఇది మొత్తానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి కూడా స్పందన ఉంది. ఇటు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో రక్తదానాన్ని చేస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి ప్రతి వాడికి కూడా ఏదైతే లాభాపేక్ష లేకుండా ఈ రక్తం చేరేటువంటి విధంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కడప నుంచి.